బ్రేకింగ్ న్యూస్ల కోసం వెతకలేదు. దాంట్లో ఉన్న నిజాల్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేశాం. ఇక 2025లో మహాపత్రిక కాలాన్ని రాసింది, రేపటికి అర్థం చెప్పింది. స్వాగతం, రేపటికి వీడ్కోలు అంటూ కూడా ప్రథమంగా చూసుకున్నట్టయితే ఇక 2025 సంవత్సరం ఈ రోజుతో ముఖ్యనుంది. మరికొద్ది గంటల్లో 2026 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా ప్రథమంగా చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ గా హ్యాపీ న్యూ ఇయర్. ఇక పేపర్లోని ప్రధాన అంశాలు చూసుకుందాం. రాష్ట్రంలో తగ్గిన నేరాలు, పెరిగిన నమ్మక ద్రోహం కేసులు, లొంగిపోయిన 509 మంది మావోయిస్టులు, 14,000 ఉద్యోగాలకు త్వరలోనే లైన్ క్లియర్, వార్షిక నేర సమీక్షలో డీజీపీ శివధర్ రెడ్డి. ప్రథమంగా చూసుకున్నట్టయితే 2025 సంవత్సరంలో నేరాలు తగ్గాయంటూ కూడా ఇటు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పడం జరిగింది. పెరిగిన నమ్మక ద్రోహం కేసులు, లొంగిపోయిన 509 మంది మావోయిస్టులు. మనం చూసుకోవచ్చు, ఈ సంవత్సరంలో దాదాపు 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో 14,000 ఉద్యోగాలకు కూడా త్వరలోనే లైన్ క్లియర్ కాబోతున్నాయి. దాదాపు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా వరకు నేరాలు తగ్గాయంటూ కూడా డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక